కంగ్రాచులేషన్స్ గిల్ తమ్ముడు. అసలు స్క్వాడ్లోనే సెలెక్ట్ కావని వార్తలు వచ్చినాయి. నువ్వేమో డైరెక్ట్గా వైస్ కెప్టెన్ అయిపోయినావు. ఇక నిన్ను ఎట్లయినా నెక్స్ట్ ఇండియన్ టీంకి పోస్టర్ బాయ్ చేయాలని బీసీసీఐ ఫిక్స్ అయిపోయినట్టున్నది. పోస్టర్ బాయా? పోస్టర్ బాయ్ అంటే ఏంటిదన్నా? కొంపదీసి నన్ను పోస్టర్ మీదనే ఉంచి ప్లేయింగ్ లెవెల్ నుంచి రాయింది. అట్లా కాదు తమ్ముడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు చెప్పి టికెట్లు అమ్ముకునేటోళ్ళు. తర్వాత ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల పేర్లు చెప్పి టికెట్లు అమ్ముకున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? నువ్వే. కాబట్టి నెక్స్ట్ అన్ని ఫార్మాట్లలో నిన్ను ఫేమస్ చేయడమే వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. అలాంటప్పుడు డైరెక్ట్గా కెప్టెనే చేయొచ్చు కదన్నా. నీకు వైస్ కెప్టెన్గా చేసుడు ఎందుకు? చేసేటోళ్ళు తమ్ముడు. నేను కనుక కెప్టెన్గా ఒకటో రెండో సిరీస్లో ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా నిన్నే కెప్టెన్ చేసేటోళ్ళు. కానీ మనం సెలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలే. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిపించినాం, ప్రతి సిరీస్ గెలిపించినాం. అందుకే ఓ మంచి అవకాశం చూసి టైం దొరికినప్పుడు నన్ను పక్కకు పెట్టి నిన్ను కెప్టెన్ చేస్తారు. ఇక అదేదో ఏషియా కప్ అయిపోయినాక చేస్తే T20 వరల్డ్ కప్ గెలిపించడానికి నేను రెడీ. గెలుతాముడు. మొన్ననే రోహిత్ అన్న ఒక T20 వరల్డ్ కప్ గెలిపించిండు. మధ్యలో నేను కెప్టెన్ అయినా. కనీసం ఒక్క T20 వరల్డ్ కప్ కన్నా కెప్టెన్సీ చేయనియరాదు. నా చేతులు ఏమున్నదన్నా? భగవాన్ అచ్చా కరేగాతో సాధు బిచ్చా కరేగా. అయినా వాస్తవం చెప్పాలంటే T20లల్లా నీకంటే ముందు కెప్టెన్ అయిందే నేను. మళ్ళా గంభీర్ బాబాయ్ రాగానే పక్కకు పెట్టిండు కానీ లేకపోతే ఇప్పటికి ఇల్ల కూడా నేనే కెప్టెన్ ఉంటుండే. నన్ను వైస్ కెప్టెన్ చేసినప్పుడే అనుకున్నా ఇవి ఏవి అయ్యే పనుల్లాగా లేవని. ఒకసారి వైస్ కెప్టెన్గా చేసినాక నన్ను కెప్టెన్గా కూడా చేయనియాలి కదా. అసలు నన్ను వైస్ కెప్టెన్గా తీసి గిల్ని వైస్ కెప్టెన్ చేయడానికి రీజన్ ఏందో నాకు తెలియాలి. తమ్ముడు, నిన్ను ఇంకా స్క్వాడ్లోకి వెళ్ళి తీయలే, సంతోషపడు. నీకు వైస్ కెప్టెన్సీ కావాలంటే నిన్ను స్టాండ్ బైలకు పంపించి స్టాండ్ బైలో ఉన్న వాషింగ్టన్ సుందర్ని స్క్వాడ్లకు తెస్తారు. మరి వద్దుతి, స్క్వాడ్లో నన్ను సెలెక్ట్ చేసిళ్ళు, అదే హ్యాపీ. అసలు నా గురించి ఏమనుకుంటాళ్ళు? నేను కెప్టెన్సీ చెయ్యను అనుకుంటాలా, చెయ్యలేను అనుకుంటాలా? అసలు T20 వరల్డ్ కప్ గెలిపించుట్ల నా పాత్ర ఏంది? IPL అనే బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ ఫ్రాంచైజీకి నేను కెప్టెన్ని. అలాంటిది ఇప్పుడు నన్ను కనీసం కన్సిడర్ కూడా చేస్తలేరు. గిల్లుని వైస్ కెప్టెన్సీ చేసిళ్ళు అంటే నేను ఇప్పుడు స్కై కెప్టెన్సీలు ఆడాలి, తర్వాత గిల్లు కెప్టెన్సీలు ఆడాలి, ఆ తర్వాత చిన్న తమ్ముడు వైభవ్ సూర్యవంశీని పట్టుకొచ్చి ఆయన కెప్టెన్సీ ఇచ్చి ఆయన దానిలో కూడా ఆడంటారా ఏంది? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్. అంటే ఏం చేద్దాం అనుకుంటానో పాండ్యా భయ్య. ఇప్పుడు నెక్స్ట్ IPL సీజన్లో నా ఆల్రౌండ్ ఆటతోని ముంబై ఇండియన్స్ని ట్రోఫీ గెలిపిస్తా. అప్పుడు చూస్తా నన్ను కెప్టెన్ ఎట్లా చేయరో. ఆల్రెడీ పాతాళంలో ఉన్న పంజాబ్ కింగ్స్ని నా బ్యాటింగ్తోని కెప్టెన్సీతోని ఫైనల్ దాకా తీసుకుపోయినా. అలాంటి నన్ను కనీసం స్క్వాడ్లో కూడా సెలెక్ట్ చేయలేదు. నిన్ను డైరెక్ట్గా కెప్టెన్ చేస్తారా? అసలు నన్ను స్క్వాడ్లో సెలెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏందో నాకు తెలియాలి. చెప్పు స్కై భయ్యా, ఏమైంది? నన్ను అడిగితే నేనేం చెప్తా భయ్యా? ఎవరు వస్తాలో ఎవరు పోతాలో నాకే తెలుస్తలేదు. కోచ్ అడుక్కో. గంభీరన్న, నిజం చెప్పు. KKRని వదిలిపెట్టి పంజాబ్ కింగ్స్ని పైకి తీసుకుపోయినందుకే కదా నన్ను నువ్వు ఈ స్క్వాడ్లో సెలెక్ట్ చేస్తలేవు. తెలుసు తమ్ముడు, నువ్వు అట్లనే అనుకుంటావని నాకు తెలుసు. అయినా నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా దేశానికే ఇస్తా తప్ప IPLని పట్టించుకోను. నటించకన్నా నువ్వే అని నాకు తెలుసు. సరే తమ్ముడు, నువ్వు చెప్పినట్టు నిన్ను స్క్వాడ్లో సెలెక్ట్ చేద్దామనే అనుకుందాం. ఎవరి ప్లేస్లో సెలెక్ట్ చేయాలి అది కూడా నువ్వే చెప్పు. నేను ఆడేది 1 డౌనో 2 డౌనో కాబట్టి తిలక్ వర్మ ప్లేసుల్లో శివం దూబే ప్లేసుల్లో సెలెక్ట్ చేయాలి. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తిలక్ వర్మని పక్కకి ఎట్లా పెడతాను చెప్పు. తమ్ముడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఇక నేను కనుక శివం దూబేని పక్కకు పెట్టినా అనుకో, నీ లెక్కనే CSK ప్లేయర్ అనే పక్కకు పెట్టినావు కదా అని అంటారు అందరూ. అయినా నిన్ను సెలెక్ట్ చేయకపోవడం నా ఒక్క డెసిషనే కాదు తమ్ముడు. అలా కెప్టెను, సెలెక్టర్లు అందరు ఉంటారు. అందులో మెయిన్ కాల్ నీదే కదా అన్న. అయినా ఆల్రెడీ సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్గా ఫిక్స్ అయినాక కూడా ఇంకో ఓపెనర్ శుభ్మన్ గిల్ని పట్టుకడమే కాకుండా డైరెక్ట్గా VC కూడా చేయొచ్చు. కానీ నన్ను మాత్రం స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేరా? మీరు కనుక తలుచుకొని ఉంటే నన్ను ఏ రింకు సింగ్ ప్లేస్లను, శివం దూబే ప్లేస్లను, లేకపోతే తిలక్ వర్మ ప్లేస్లను కూడా సెలెక్ట్ చేసి ఉండొచ్చు. తమ్ముడు, నీ బాధ నాకు అర్థమైతే అంతీవే. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ చేస్తుంది చెప్తా. గా టెస్టులలోనే T20 బ్యాటింగ్ చేసి అందరికి నా బ్యాటింగ్తో సమాధానం చెప్తా. ఇక ఇప్పుడు అందరూ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలే, అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలే అని మాట్లాడతారు. కానీ మరి KL రాహుల్ని ఎందుకు సెలెక్ట్ చేయలే అని మాత్రం ఎవరు మాట్లాడరు. గా జితేష్ శర్మ నాకంటే మంచిగా ఆడతాడా? రాహుల్ T20లకు రావద్దని చూస్తాలు. ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ లోపు కంబ్యాక్ ఇస్తా. ఏందన్నా, IPLలో RCBని ట్రోఫీ గెలిపించిన ప్లేయర్ని నేను. లాస్ట్లో వచ్చి మా DK అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎసొంటి ఇన్నింగ్స్లు ఆడినా. నేనే లేకపోతే ఎక్కడన్నా ఉన్న RCB ట్రోఫీ గెలిచేదా? ఇదంతా మా గురువు DK అన్న వల్లనే సాధ్యమైంది. థ్యాంక్స్ DK అన్న, థ్యాంక్స్. నాదే ఉన్నది తమ్ముడు, నీ కష్టమే నీకు ప్రతిఫలం ఇచ్చింది. నువ్వైనా కనీసం నా లెక్క వచ్చిన ఛాన్స్లను ఓడగొట్టుకోకుండా ఖచ్చితంగా టీంలో స్పాట్ని ఫిక్స్ చేసుకో. చూస్తావు కదన్న, ఛాన్స్ దొరికితే జితేష్ శర్మ ఆడించే ఆట ఎట్లుంటుందో. గంభీరన్న, అటు చేసి కాంపిటీషన్ బాగున్నది,
అల్కగా దొరికిన నన్నే స్క్వాడ్లకి వెళ్ళి తీసి పడేస్తారు కావచ్చు అనుకున్నా, కానీ నా పేరు స్క్వాడ్లో వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తమ్ముడు, నేనున్నంత వరకు నీకు హర్షిత్ రానాకి అభయహస్తం అట్నే ఉంటుంది. మీరు తడిగుడ్డేసుకొని పండుకోవడమే. ఎందుకు? వాళ్ళ కేకేఆర్ ప్లేయర్లనే కదన్నా. అరే మళ్ళా కేకేఆర్ అంటవేంది తమ్ముడు? కేకేఆర్కి నాకు ఏం సంబంధం? ఇప్పుడు నేను ఇండియన్ టీం కోచ్ని. రింకు తమ్ముడు ఎసొంటి షాట్లు కొడతాడు, మంచిగా గ్యాప్లలో కొడతాడు. హర్షిత్ రానా అంత పొడుగున్న బౌలర్ మనకు దొరుకుతాడా? అసొంటి టాల్ బౌలర్ని ఉపయోగించుకోవడం మన లక్కు. తమ్మునికి లాస్ట్లో వచ్చి బ్యాటింగ్ ఎట్లా చేయాలని కూడా నేర్పించి బౌలింగ్ ఆల్రౌండర్ని చేస్తాను నేను. ఇదంతా నా విజన్లో భాగం తమ్ముడు. ఒక్క ఐపీఎల్ మంచిగా ఆడిందని డైరెక్ట్ టెస్ట్ స్క్వాడ్లకే సెలెక్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మంచిగా ఆడకపోయేసరికి T20 స్క్వాడ్లకి వెళ్ళి కూడా తీసి పడేసిళ్ళు. మ్యాచ్లు గెలవాలంటే టీంలో ఆల్రౌండర్లు ఉండాలి. ఏరి ఒక పాండ్యా అన్ననే సరిపోతాడా? ఎంతసేపు స్పిన్ వేసే ఆల్రౌండర్లనే ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకే ఛాన్సులు ఇచ్చుకుంటా పోతే పేస్ వేసే ఆల్రౌండర్ లీడ్కెళ్ళొస్తారు. దబ్బున పాండ్యా అన్నకి ఇంజురీ అయితే ఎట్లా? తమ్ముడు, నేనేదో అన్ని ఫార్మాట్లు వదిలేసి ఓన్లీ T20 ఫార్మాట్ ఆడుకుంటానా? ఇలా కూడా ఇంజురీ అవుతుంది అంటానా తమ్ముడు? ఇంజురీ అవుతుంది అంటలేనన్నా, ఒకవేళ అయితే ఎట్లా అని అడుగుతానా. అది కాదు నితీష్ తమ్ముడు, నువ్వు ఎట్లయినా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడుకుంటున్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేసుడు ఎందుకని. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉన్న ఆసియా కప్ ఒకటేనే అన్న. నువ్వు పోయి మహారాజా ట్రోఫీ ఆడతావా? మళ్ళీ ఇండియన్ T20 టీంలకు ఎట్లా కంబ్యాక్ ఇయ్యాలో నాకు తెలుసు. వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు. గంభీర్ బాబాయ్, ఆల్రెడీ 2 ఓపెనర్లు ఉండగా కూడా మళ్ళీ గిల్లుని తీసుకున్నావు, వైస్ కెప్టెన్ కూడా చేసినావు. మొన్నటిదాకా అభిషేక్ శర్మ అవుట్ అయితే తిలక్ వర్మ, సంజు శాంసన్ అవుట్ అయితే నేను 1 డౌన్లో ఆడినాం. ఇప్పుడు మరి గిల్లి ఏడు ఆడతాడు? గంతే తమ్ముడు, అభిషేక్ శర్మ అవుట్ అయితే తిలక్ వర్మ ఆడతాడు, శాంసన్ అవుట్ అయితే మన గిల్ ఆడతాడు. అంటే అటు ఇటు చేసి మళ్ళీ నన్ను ఇంకో నెంబర్ కిందికి నెట్టిలే కదా. అరే ఎందుకు బాధపడతాను స్కై? శాంసన్, అభిషేక్ శర్మ వీళ్ళు ఏమన్నా కేఎల్ రాహుల్ లెక్క లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారా? పవర్ ప్లే లోపే ఎవరో ఒకరు వస్తారు. ఇక తర్వాత గిల్లు పోయి ఆడుకుంటాడు, తిలక్ వర్మ నువ్వు ఆ తర్వాత ఆడుకుంటారు తీల్లి. అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కానీ గిల్లు కోసం స్పేస్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. చూసినావా గంభీర్ బాబాయ్, నువ్వు కోచ్ అయినాక ఫస్ట్ చేసిన పని నన్ను కెప్టెన్గా తీసేసి స్కైని కెప్టెన్ చేసుడు. ఇప్పుడు గదే స్కై నిన్ను క్వశ్చన్ చేస్తాడు. అంతే తమ్ముడు, అట్లే ఉంటుంది. మంచి చేసింది గుర్తుంచుకోరు. అట్లా కాదు గంభీర్ అన్న, నన్ను కిందికి నెడితే నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు 50 కొట్టాలి, టీంని ఎట్లా గెలిపేయాలని అడుగుతాను గంతే. నువ్వే అట్లా మాట్లాడితే అసలే 5-6 బాల్ దొరికే రింకు సింగ్ ఏమనాలి మరి? దూబే భయ్, వాస్తవం చెప్పాలంటే మన ఇద్దరిని స్క్వాడ్లకి వెళ్ళి తీసి పడేస్తారు కావచ్చు అనుకున్నా, కానీ ఏదో గ్రహాల మూమెంట్ అనుకూలించి మన ఇద్దరి నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా 6లు కొట్టాల్సిందే. ఈ ఏసియా కప్లో కనుక మనం మంచిగా ఆడకపోయినాం అనుకో, T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యే విషయం మర్చిపోవాల్సిందే. ఇక అంత కాంపిటీషన్ ఉన్నది రింకు బాయ్. ఇప్పుడు ఏ టెన్షన్ ఏం లేదు దూబే బాయ్, మనకు బ్యాటింగ్ దొరికేదే 10-15 బాల్ దొరుకుతుంది. అల్లో 2 6లు ఒక 4 కొట్టినామంటే కథం న్యాయం చేసినట్టే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ బ్యాటింగ్ చేపిస్తానో నాకే తెలియదు. ఏసియా కప్లో అందరికి ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ మిస్ చేసిల్లో నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్కి ముందు జరగబోయే T20 వరల్డ్ కప్లో మీరు ఉండరు. ఆల్ ద బెస్ట్, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్ ఏం న్యూస్ వచ్చిందంటే గిల్లు సిరాజ్ వీళ్ళిద్దరిని స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యారని న్యూస్ వచ్చింది. బట్ గిల్ అయితే సెలెక్ట్ కావడమే కాకుండా వైస్ కెప్టెన్ కూడా అయిండు. బట్ సిరాజ్ సెలెక్ట్ కాలేదు. శ్రేయాస్ అయ్యర్ టాప్ ఫామ్లో ఉన్నాడు, సెలెక్ట్ చేయాల్సింది. బట్ అయ్యర్ని సెలెక్ట్ చేయలేదు. ఐపీఎల్లో మనం చూసినాం ఎలాంటి డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడుకుంటా పంజాబ్ కింగ్స్ని ఫైనల్ లాగా తీసుకుపోయాడు. రింకు సింగ్ అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు లాస్ట్ T20లల్లా. అట్లనే శివం దూబే కూడా బౌలింగ్ చేస్తున్నాడు, ఓన్లీ బ్యాటింగ్లో నార్మల్గా ఆడుతున్నాడు. అలాంటప్పుడు వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరి ప్లేస్లో శ్రేయాస్ అయ్యర్ని స్క్వాడ్లో సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అన్ని మ్యాచ్లు ఆడియకపోయినా కానీ కనీసం 1-2 మ్యాచ్లు ఆడిచ్చినా కానీ బాగుండేది. బట్ మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెవరినైనా సెలెక్ట్ చేస్తే బాగుండేది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.